ఏవండోయ్! ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? మేము కూడా చాలా బాగున్నామండి. కాకపోతే కొంచెం గొంతు బాలేదండి. గొంతు గ్రంపుగా ఉంది. ఏమనుకోకండి నేను మరి. ఇవాళ పచ్చిరొయ్యలు, బెండకాయ పులుసు పెడుతున్నానండి. ఈ కూర అంటే హీరో ప్రభాస్ గారికి చాలా ఇష్టం అంటండోయ్. రండి ఎలా వండాలో చూద్దాం మరి. ముందుగా ఒక కేజీనో అర కేజీనో పచ్చిరొయ్యలు తీసుకుని ఒలుచుకుని బాగా కడిగి ఏవండోయ్ కడిగేటప్పుడు కొంచెం పసుపు వేసుకున్నారనుకోండి నీచు వాసన రాదండి బాబా. బాగా కడిగాక స్టవ్ మీద గిన్నె పెట్టుకుని కొంచెం నూనె పోసుకొని రొయ్యల్ని ఇలా వేపుకొని తీసేసి ఆ గిన్నెలోనే మళ్ళీ ఇంకొంచెం నూనె వేసుకుని 4 పచ్చిమిర్చి 4 కరివేపాకు రబ్బలు వేసుకుని కొంచెం వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకుని ఓ 2 టమాటాలు మిక్సీ పట్టుకుని అది కూడా వేసేసి బాగా ఎగనిచ్చి కోసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసేసి కోసేంత పసుపు, సరిపడా కారం, రుచికి తగ్గ ఉప్పు వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని ముందుగా వేపి పక్కన పెట్టుకున్న రొయ్యలను కూడా వేసేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. కొంచెం ఉడికాక చింతపండు పులుసు తీసుకొని పులుపుకి సరిపడా వేసుకొని కొంచెం సేపు ఉడికించుకొని కొంచెం గరం మసాలా పొడి, కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకోవాలండి. అంతేనండి, బెండకాయ రొయ్యల పులుసు రెడీ అండోయ్. ఎలా ఉందండి? బాగుందా? ఏమండోయ్ ఈ కూర ఇది కూడానండి మీకోసం కాదండోయ్, వండటం రాని వాళ్ళ కోసం అనుకుంటాం కానండి. ఈ మధ్య పిల్లలకి అత్తగారు చెప్తే కోడలికి నచ్చదు, తల్లి చెప్తే కూతురికి నచ్చదు. మేము చదువుకున్నాం, మాకు ఆ మాత్రం తెలీదా అని ఇసుక్కుంటున్నారండి బాబా. చదువులతో వచ్చిన జ్ఞానం వేరు, అనుభవంతో వచ్చిన జ్ఞానం వేరు కదండి. ఇంట్లోనూ పెద్దవాళ్ళు ఏదైనా మంచి విషయాలు గురించి చెప్పారనుకోండి, వినడం నేర్చుకోండి కోడళ్ళు కూతుళ్ళు. ఎందుకంటే అనుభవానికి మించిన పాఠాలు ఎక్కడా ఉండవమ్మోయ్. చెప్పేటప్పుడు కోపంగా చెప్పొచ్చు కానీ రేపు మీకు మంచి జరగాలనే ఉద్దేశంతో చెప్తారు మరి. అలా ఏదన్నా చెప్పినప్పుడు నించొని విన్నారనుకోండి, 4 మాటలు చెప్పినప్పుడు కనీసం 2 మాటలన్నీ ఎక్కుతాయి కదా. ఎప్పుడొకప్పుడు ఉపయోగపడతాయి మీకు. ఊళ్ళో చెప్పింది వింటున్నారన్నా ఇది వాళ్ళకు కూడా అనిపిస్తుంది మరి. సరే కానీ వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ కొట్టరేంటల్లా. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఉంటాను.